కీర్తనాకారుడు 36వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా వ్రాశాడు. ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు అంటున్నాడు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, దీని భావం ఏంటంటే, దేవుని వలన మనం సరిచేసుకోవడం వలన నేటి దినం మనం కలిగినటువంటి తృప్తి, ఆనందం కొంతమందిలో కొద్ది రోజులకి పోతూ ఉంది. ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే. మనందరికీ ఒక అనుభవం ఉంది. కొన్నిసార్లు మనం ఒక కృతజ్ఞతా కూటం పెట్టుకున్నా, ఒక మొక్కుబడి ప్రార్థన పెట్టుకున్నా, అంతకుముందు జరిగినటువంటి ఒకటో రెండో కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని మురిసిపోతూ, నా జీవితంలో చాలా గొప్ప కార్యం జరిగింది, ఇలాంటి కార్యం ఎవరికైనా జరుగుద్దా అని సాక్ష్యం చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ విచారకర విషయం ఏంటంటే, ఆ తర్వాత నీ జీవితంలో సాక్ష్యం చెప్పడానికి ఏమీ లేకపోయిన రోజులు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే అప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని చెప్పడం తప్ప ఈ మధ్య కాలంలో నూతనంగా జరిగే కార్యాలు ఏమి నీకు కనబడకపోతూ ఉన్నాయి. అందుకనే కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో నువ్వు ఒక ప్రార్థన కూడా పెట్టుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, ఏ సాక్ష్యం చెప్పాలో తెలియక. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, నీ జీవితంలో అప్పుడు జరిగిన కార్యాలు తప్ప మరలా కార్యాలు జరగలేదు కనుక. ఎందుకు కార్యం జరగలేదు అని అంటే, ఆ కలిగిన ఆనందం, తృప్తి అనేటువంటిది కొద్ది రోజులు మాత్రమే నీతో ఉండి ఆ తర్వాత నీకు దూరం అయిపోయింది. కారణం ఏంటంటే, నీవు ఆ పొందిన ఆనందాన్ని, తృప్తిని పట్టుకొని అవన్నీ ఇచ్చిన దేవునికి దూరం అయిపోయావు. ఆ దేవునిని మర్చిపోయావు. ఇక కాలక్రమేణా ఆ ఆశీర్వాదాన్ని అడ్డుగా పెట్టుకొని నీకు బిజీ అంటూ, కుదరట్లేదంటూ, ఖాళీగా లేవంటూ దేవునికి, దేవుని సన్నిధికి దూరమైపోవడమే కాకుండా నిత్యము మనం చేసుకునేటువంటి ప్రార్థన, మన వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలో కూడా మనం కృంగిపోతూ వచ్చాం. ఆ కారణం చేత కొద్ది రోజులకు మనలో ఉండే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషం మనకు దూరం అయిపోయింది. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని మందిరములో గడిపేటువంటి వారు, దేవుని మందిరానికి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు, మందిరమునకు వచ్చి మందిరములో దేవుని యొక్క చిత్తానుసారంగా మంచి ప్రవర్తనతో ఆత్మీయంగా నడుస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, వారు సంతృప్తిగా ఉంటారు, వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, వారు ఆ ప్రవాహములోనటువంటిది ఎప్పుడు వారు అనుభవిస్తూనే ఉంటారు. దేవుడు వారిని ఆ త్రాగనిస్తూ ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే ఆ సంతోషం, ఆ సంతృప్తి, ఆనందం అనేటువంటిది ఒక్కసారిగా అనుభవించి వదిలేసేది కాదు. లేకపోతే నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి అది పోయేది కాదు, దాన్ని ఎవరూ తీసివేయలేరు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ తృప్తి అనేటువంటిది, ఈ ఆనందం అనేటువంటిది, ఈరోజు పిల్లల సంతోషం అనేటువంటిది మనిషి జీవితంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. దేని వలనైనా వివాహం చేసుకున్న వారు వివాహమైన కొత్తలోనే ఆనందంగా ఉండగలుగుతున్నారు. కొద్ది రోజులకి ఎంతో ఆరాటపడుతూ చేసుకున్న వివాహం చేదుగా మారిపోతూ ఉంది. బిడ్డలు లేని వారు బిడ్డల కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడికో కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఒక బిడ్డను వారు కలిగితే కొండంత ఆనందం కలుగుతుంది. కానీ ఆ బిడ్డను కన్నటువంటి సంతోషం కొద్ది రోజులకే వారి నుంచి దూరం అయిపోయి అది కూడా చేదుగా మారిపోతుంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, లేదా ఒక వాహనం కానివ్వండి, ఒక వస్తువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా సరే ప్రారంభంలో ఎంతైతే మనం ఊహిస్తున్నామో, ఆశిస్తున్నామో అంత సంతోషం అది జీవితాంతం మనకు ఉండడం లేదు. ఉద్యోగం లేనని చెప్పు ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగున్ను అని కోరుకుంటాం. ఉద్యోగం వచ్చినప్పుడు అద్భుతమైన సాక్ష్యం, ఇలాంటి ఉద్యోగం నాకు ఎవరికి లేదు, నాకు వచ్చింది అని. కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ ఉద్యోగం చేయడం కంటే కూలి పని చేసుకోవడం బెస్ట్ అని చెప్తా ఉన్నాం. ఈ ఉద్యోగం కంటే ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడం మంచిది అని అంటున్నాం. అంటే ఆ ఉద్యోగం లేని వాళ్ళు లేనిది బాధపడుతుంటే, లేనని చెప్పు నువ్వు బాధపడ్డావు, వచ్చిన వెంటనే సంతోషించావు. కొద్ది రోజులు పోయినాక
ఆ ఉద్యోగం నీకు ఈరోజు దుఃఖంగా మారిపోయిందని మరలా అదే నోటితో చెప్తా ఉన్నావు. కారణం ఏంటి? దీని కారణం ఏంటి? ఈ తృప్తి అనేటువంటిది, ఈ సంతోషం అనేటువంటిది మనతో ఎక్కువ కాలం లేదా శాశ్వత కాలం ఎందుకు ఉండడం లేదు అని అంటే, అవన్నీ దేవుడు నీ జీవితంలో సొంతం చేసి కొనసాగించాలి అని అంటే, మరణము వరకు లేదా దేవుని యొక్క రాక పర్యంతం ఆ సంతృప్తి, ఆనందం ఎప్పుడు నీ జీవితంలో సమృద్ధిగా ఉండాలని అంటే, దేవుని సన్నిధితో నీ సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, కనుక ఆయన యొక్క మందిరములో ఉంటేనే, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటేనే, ప్రార్థనా జీవితంలో రోజు రోజుకి నీవు అభివృద్ధిలోనికి వెళితేనే, దేవునితో గంటలు గంటలు గడిపితేనే అది నీలో శాశ్వతంగా స్థిరపరచబడుతుందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.